స్టీఫెన్ హాకింగ్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఒక మాట చెప్పారు. 1000 సంవత్సరాల్లో ఈ పుడమి తల్లి మానవుల మనుగడకు పనికి రాకుండా అయిపోతుందని, మనం ఇంకొక కొత్త ప్లానెట్ వెతుక్కోవాలని, అంతగా మన భూమిని మనం పొల్యూట్ చేశామని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పినవి చాలానే నిజమయ్యాయి. ఇది కూడా నిజం కాబోతుందేమో. అసలు పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పు, జీవ వైవిధ్యం ఇవన్నీ రిలేటెడ్ టాపిక్స్. దీనికి సంబంధించి మానవులకు అవగాహన ఉందా, ఉంటే ఎప్పటి నుంచి వచ్చిందో చూద్దాం. ముఖ్యంగా సృష్టి మొదలైనప్పుడు, మనుషులు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది జనాభా, అసలు పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పు పెద్ద సమస్యలేమీ కాదు. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కొంతవరకు పర్యావరణానికి నష్టం జరిగినప్పటికీ అది కొన్ని దేశాలకే పరిమితమైనందువల్ల పెద్దగా అందరూ ఇబ్బంది పడలేదు. 1950, 60, 70 దశకాల్లో ప్రపంచంలో చాలా దేశాలు పరిశ్రమల వైపు వెళ్ళాయి. అలానే జనాభా పెరిగింది. దాంతోపాటు పర్యావరణం పైన ప్రెషర్ కూడా పెరిగింది. దాంతో ప్రపంచంలో అనేక దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఏదైనా చేయాలి సమిష్టిగా అందరం కలిసి అని చెప్పి. దాంతో మొట్టమొదటిసారిగా 1972 సంవత్సరంలో స్టాక్హోమ్లో కలిశారు ఈ దేశాలన్నీ. దాన్నే స్టాక్హోమ్ సమ్మిట్ అంటారు. ఈ సమ్మిట్ జూన్ 5వ తారీఖున జరిగింది కాబట్టి జూన్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటున్నాం మనం. సో అప్పటి నుంచి కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక సమ్మిట్ జరుగుతూనే వచ్చింది. అదే దిశగా UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది కెన్యా నైరోబీ హెడ్ క్వార్టర్స్గా. తర్వాత 10 సంవత్సరాలకి 1982లో నైరోబీలో సదస్సు జరిగింది. కానీ 10 సంవత్సరాల్లో పెద్దగా అచీవ్మెంట్స్ ఏమీ చేయలేదు. దాంతో ఆ తర్వాత బ్రంట్ల్యాండ్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు పర్యావరణం స్టడీ చేయటం. కానీ అసలు ఏం చేశారు ఈ దేశాలన్నీ ఒక మంచి రిపోర్ట్ ఇవ్వడానికి. ఆ బ్రంట్ల్యాండ్ కమిషన్ అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేసింది. తర్వాత 1992లో ధరిత్రి సదస్సు, ప్రపంచంలోనే అప్పటి వరకు జరిగిన సదస్సులో అతిపెద్ద సదస్సు అనమాట అది. లేదా ఎర్త్ సమ్మిట్, రియో సమ్మిట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ జరిగింది. ఇదే ఈరోజు కూడా ఒక కొలమానం, చాలా పెద్ద సదస్సు. ఆ సదస్సులో కొన్ని కన్వెన్షన్స్ను బయట తీసుకొచ్చారనమాట. దానిలో కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అదేవిధంగా UNFCCC అనే దాని గురించి ప్రపోజల్ తీసుకొచ్చారు ఈ ధరిత్రి సదస్సులో 1992లో. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అర్థం. సో ఈ ధరిత్రి సదస్సులో ఎజెండా 21 అని చెప్పి కొన్ని పాయింట్స్ని కూడా కంట్రీస్ ఒప్పుకున్నాయి. ఆ తర్వాత కథ ఇక్కడి నుంచి మొదలైంది. UNFCCC అనేది 1994లోంచి ఇది పనిచేయడం మొదలెట్టింది. UNFCCC ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. ఇది ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, ఇది బైండింగ్ కాదు, కానీ దీని కింద చేసే ప్రోటోకాల్స్ బైండింగ్ అనమాట. సో UNFCCC ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం COP సదస్సులు జరుగుతాయి. దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. ప్రతి సదస్సుకి ఒక నెంబరింగ్ ఇస్తారు. అదే 27 సదస్సులు ఇప్పటి వరకు జరిగాయన్నమాట. 1997లో క్యోటో ప్రోటోకాల్ అనే ఒక ప్రోటోకాల్ని ప్రస్తావించారు. దాని పీరియడ్ 2007 నుంచి 2012 వరకు, అది ఫస్ట్ ఫేజ్. తర్వాత 2013 నుంచి 2020 వరకు సెకండ్ ఫేజ్. సో క్యోటో ప్రోటోకాల్ సెకండ్ ఫేజ్ కూడా ముగిసిపోయింది. అయితే క్యోటో ప్రోటోకాల్ లక్ష్యాలు చేరుకోలేదని చెప్పి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో ఏ దేశం తన లక్ష్యాలను, తను చేసిన ప్రామిస్లను నిలబెట్టుకోలేదని చెప్పి 2014లో COP20లో లిమాలో తలుచుకుని, ఆ లిమా సదస్సులో 2014 COP20 పెరు క్యాపిటల్ లిమాలో జరిగింది. ఆ లిమా సదస్సులో దేశాలన్నీ కూడా 2015 అంటే ప్యారిస్ క్లైమేట్ డీల్ నాటికి ప్రతి దేశం వాటి యొక్క INDCs ఇవ్వాలి. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించుకోవడానికి ఏ దేశాలు ఏమేం చేస్తున్నాయో ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఐచ్ఛికంగా ప్రతి దేశం కూడా తనకు తాను వాలంటరీగా వచ్చి నేను ఇవి చేయబోతున్నాను గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించుకోవడానికి అని చెప్పి ప్యారిస్ లోపల ఇవ్వాలి అని చెప్పి ఇచ్చాయి. అదేవిధంగా భారతదేశం ఇచ్చింది, ప్రపంచంలో అన్ని దేశాలు ఇచ్చాయి.
మనకు తెలుసు 2015లో COP21 సదస్సు ప్యారిస్లో జరిగింది. దానికి మన మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. అక్కడే చాలా చక్కటి చర్చలు జరిగాయి. ప్యారిస్ డీల్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అయిందనమాట. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఫైనల్ డీల్ అనేది ఇంతవరకు కూడా అంటే 2020 తర్వాత క్యోటో ప్రోటోకాల్ స్థానంలో కొత్త ప్రోటోకాల్ అగ్రిమెంట్ ఏది ప్రాపర్గా రాలేదు. ప్యారిస్ డీల్ అనేది కొంతవరకు ముందుకు తీసుకెళ్తుంది కానీ పూర్తి స్థాయిలో అగ్రిమెంట్స్ అయితే రాలేదన్నమాట. దాంతో మనకు తెలుసు లాస్ట్ ఇయర్ COP26 సదస్సు గ్లాస్గోలో జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది. 2 days ఎక్స్టెండ్ అవ్వచ్చు. COP27 సదస్సు ఈజిప్ట్లో షార్మ్ ఎల్ షేఖ్లో జరుగుతుందన్నమాట. సో ఈ సదస్సులో మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ మన COP26 సదస్సులో భారతదేశం పంచామృత్ ప్రామిసెస్ అని 5 ప్రామిసులు చేసింది. ముందుగా తెలుసుకోవాలి ఈ 5 ప్రామిసులు ఏంటో. ఇండియా విల్ అచీవ్ ద టార్గెట్ ఆఫ్ నెట్ జీరో బై 2070. నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2070 కల్లా ఇండియా టార్గెట్ రీచ్ అవుద్దాం అనమాట. అంటే మనం ఎమిట్ చేసేదాన్ని అదేవిధంగా మనం ప్రొటెక్ట్ చేసేదాన్ని బ్యాలెన్స్ అవ్వడం అనమాట. తర్వాత ఇండియా విల్ గెట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ బై 500 gigawatts బై 2030. సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ 2030 కల్లా 500 gigawatts అనమాట. తర్వాత మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 2030 కల్లా 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి తీసుకురావటం. తర్వాత మన కార్బన్ ఎమిషన్స్ 1 billion tons తగ్గించడం 2030 కల్లా. తర్వాత మన కార్బన్ ఇంటెన్సిటీ మన ఎకానమీ మీద ఉన్న కార్బన్ ఇంటెన్సిటీ 2030 కల్లా 45% తగ్గించడం. కార్బన్ ఇంటెన్సిటీ అంటే తెలుగులో ఉద్గారాల తీవ్రత. అంటే ఒక ఎవ్రీ యూనిట్ ఆఫ్ జీడిపి మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎంత కార్బన్స్ వదులుతాం, ఎంత ఎమిట్ చేస్తాం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎంత వదులుతాం అనేది. దాన్ని ఇప్పుడు 100% వదులుతున్నాం అనుకోండి, దాన్ని మనం 45% తగ్గించడం అనమాట. ఇవన్నీ కూడా మన టార్గెట్స్. కానీ ఇవన్నీ పంచామృతిలో టార్గెట్స్. ఇవన్నీ అచీవ్ చేస్తామా, చేయగలమా అనేది క్వశ్చన్. అయితే దీంతో పాటు లైఫ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు మన మోడీ గారు, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి. అండ్ మనం ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ ఇటువంటి వాటిలో మనమే ముందున్నాం. అండ్ ఇప్పటి నుంచి COP27లో మనం ఏం చేయబోతున్నాం, ప్రపంచం ఏం చేయబోతుంది, దీనికి సంబంధించిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. COP27 సదస్సు పూర్తిగా వస్తోంది. అవసరమైతే 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తారేమో. కానీ ఈ సదస్సుకి అటెండ్ అయిన వాళ్ళందరూ డిసగ్రిమెంట్తోనూ, డిస్సాటిస్ఫాక్షన్తోనూ, డెడ్లాక్తోనూ, తర్వాత డిసగ్రిమెంట్తోనూ ఇది ఎండ్ అవబోతుందని భావిస్తున్నారు, బాధపడుతున్నారు. యాక్చువల్గా COP27 ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ COP26. COP26లో ఆలోచించిన వాటిని గైడ్లైన్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిందే COP27 అనమాట. కానీ ఇదంతా చాలా కన్ఫ్యూజన్గా, అన్సర్టనిటీగా ఉందని చెప్పి చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారనమాట. అసలు COP27 సమ్మిట్ ఏ డీల్ లేకుండా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని, ఒకవేళ అలా కొలాప్స్ అయితే నెక్స్ట్ జరిగేది కూడా COP27 అవుతుందని కూడా అంటున్నారనమాట. అయితే మొత్తం 30 పాయింట్స్ ఎజెండా పాయింట్స్ అనుకున్నారు. డ్రాఫ్ట్ అగ్రిమెంట్ డీల్ అయితే వచ్చింది కానీ దానిలో 2 ఎక్కువ ఎవరు అడాప్ట్ చేసుకోవట్లేదు. దానిలో 2 రియలైజేషన్ రాబోతున్నాయి, మిగతావన్నీ కూడా కాలేదన్నమాట ఇప్పటి వరకు. ఇంకొక 1 or 2 daysలో పెద్దగా ఆశాజనకంగా పరిస్థితులు కూడా లేవు COP27లో. అయితే ఈ 2 ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం. ఒకటి శాంటియాగో నెట్వర్క్ అనమాట. శాంటియాగో నెట్వర్క్ అనేది ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా వల్నరబుల్గా ఉంటాయి క్లైమేట్ రిస్క్స్కి. వాటికి టెక్నికల్ అసిస్టెన్స్ కానీ, రిసోర్సెస్ కానీ, కావాల్సినంత ఫండింగు, నాలెడ్జ్, రిసోర్సెస్, అసిస్టెన్సు, ఎవరైతే క్లైమేట్ రిస్క్ ఫేస్ చేస్తున్నారో ఈ దేశాలకు కనుక అసిస్టెన్స్ వస్తే వాళ్ళు ఆ రిస్క్ని తగ్గించుకోగలరు, అడ్రస్ చేసుకోగలరు, అవాయిడ్ చేసుకోగలరు. దాని మీద జరిగే లాస్ అండ్ డ్యామేజ్ని కూడా కంట్రోల్ చేసుకోగలరు అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు సదస్సుల కన్నా కూడా ఈ సదస్సులో లాస్ అండ్ డ్యామేజ్ అనే మాట చాలా ఎక్కువ వాడారు. యాక్చువల్గా డెవలపింగ్ కంట్రీస్ ఏమడుగుతున్నాయంటే లాస్ అండ్ డ్యామేజ్ విషయంలో డెవలప్డ్ కంట్రీస్ వచ్చి ఒక మాట ఇవ్వాలి అని చెప్పి. అసలు లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఎందుకు ఈ మాట ఎక్కువ మాట్లాడతారు? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే నష్టం, అడాప్టేషన్, మిటిగేషన్ అంటే కొన్ని దేశాలు వాటికి అడాప్ట్ కాలేక, తగ్గించుకోలేక, వాళ్ళు ఇంక దాన్ని ఆపుకోలేనంత రిస్క్ ఫేస్ చేశారనుకోండి, అదే లాస్ అనమాట. అండ్ డ్యామేజ్ జరుగుతుంది, ఇంక దాన్ని వాళ్ళు ఎవరు చేయలేరు, దాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోలేరు అనమాట. అప్పుడు లాస్ అండ్ డ్యామేజ్. దీనికి కాస్త టెక్నికల్గా కానీ, ఫండింగ్గా కానీ డెవలప్డ్ కంట్రీస్ అసిస్టెన్స్ ఇవ్వాలి. కానీ డెవలప్డ్ కంట్రీస్ వాటి మీద ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ వాళ్ళు క్లైమేట్ ఫండ్కి ఇవ్వాల్సిన
సంవత్సరానికి $100 బిలియన్ ఇస్తామన్న డబ్బులే ఇంతవరకు సరిగ్గా దిక్కులేదు. అలాంటప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ అంటే మేము క్లైమేట్ రిస్క్ ఫేస్ చేసాం, ఒక స్థాయిని మించి మేము అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం, మీరు ఎటువంటి అసిస్టెన్స్ మాకు చేయట్లేదు అని వీళ్ళు వాపోతున్నా డెవలప్డ్ కంట్రీస్ మాత్రం ఈ డెడ్ లాక్ను వదలలేదన్నమాట. శాంటియాగో నెట్వర్క్ అంటే బేసికల్గా ఏదైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయో, క్లైమేట్ రిస్క్ వల్ల ఇబ్బంది పడుతుంటాయో, అడాప్టేషన్ మిటిగేషన్ వాటి టెక్నిక్స్ కోసం టెక్నికల్ అసిస్టెన్స్ కానీ రిసోర్సెస్ కానీ వీటికి సంబంధించి వాళ్ళు హెల్ప్ అడుగుతున్నారు. అది రిచ్ కంట్రీస్కి కంటగింపుగా ఉందన్నమాట. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, కొరోనివియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ అగ్రికల్చర్, జాయింట్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ అని చెప్పి ఒకటి ఉంది, అది కూడా డిస్కస్ చేశారు. ఇదేంటంటే క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడంలో అగ్రికల్చర్ యొక్క పొటెన్షియల్, అంటే వ్యవసాయంలో మార్పులు తీసుకొస్తే, వ్యవసాయ పద్ధతుల మార్పులు తీసుకొస్తే వాతావరణ మార్పు నుంచి కొంత తట్టుకోవచ్చు అని. ముఖ్యంగా దానిలో 6 ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. సాయిల్, న్యూట్రియంట్ యూస్, వాటర్, లైవ్ స్టాక్, మెథడ్స్ ఫర్ అసెసింగ్ అడాప్టేషన్ అండ్ ద సోషియో ఎకనామిక్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ డైమెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అక్రాస్ అగ్రికల్చర్. అంటే నేల సారం, తర్వాత న్యూట్రియంట్స్ యూజ్, ఎట్లాంటి ఫర్టిలైజర్స్, ఎటువంటి న్యూట్రియంట్స్ వాడుతున్నారు, తర్వాత వాటర్ని మనం ఎలా కన్జర్వ్ చేస్తున్నాం, లైవ్ స్టాక్ మీకు తెలుసు, మొత్తం లైవ్ స్టాక్ ఎలా ఎన్విరాన్మెంట్ ఇవి ఎలా ప్రభావం పొందుతాయి, వాటిని మనం సస్టైనబుల్గా ఎలా వాడుకోవాలి, అడాప్టేషన్ మెథడ్స్ని అగ్రికల్చర్ ఎలా వాడుకోవాలి, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ డైమెన్షన్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఇవి ఎలా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ కూడా కొరోనివియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ అగ్రికల్చర్లో ఇది కూడా ఒక ల్యాండ్ మార్క్ ఇష్యూ అనమాట. సో ఈ రెండింటి మీద కాస్త దృష్టి సారించారు. ఒకటి శాంటియాగో నెట్వర్క్, రెండోది కొరోనివియా జాయింట్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ అనమాట. మిగతా విషయాల్లో పెద్దగా అచీవ్ చేసింది ఏమీ లేదు. అయితే ఈ 2100 ఇయర్కి 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా టెంపరేచర్స్ పెరగకుండా ఉండాలంటే చాలా కష్టపడాలి దేశాలు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఉన్నట్టు, COP27లో ఆ దిశగా డీల్స్ కుదిరినట్టు ఎటువంటి దాఖలాలు లేవన్నమాట. ముఖ్యంగా అర్జెంటుగా ఫాజిల్ ఫ్యూయల్స్ని అన్ని దేశాలు ఆపకపోతే ఎన్విరాన్మెంట్ అనేది ఒక టిప్పింగ్ పాయింట్ దాటిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది, ఆల్రెడీ దాటిపోతుంది అనమాట. సో డీప్ అండ్ ఇంటెన్స్ ర్యాపిడ్ ఎమిషన్ కట్స్ ఇప్పుడు చాలా అవసరం ఓవరాల్గా. అండ్ దీనితోడు మొత్తం మీద ఈ COP27లో 30 అడాప్టేషన్ అవుట్కమ్స్ను 7 అంబ్రెల్లా పాయింట్స్ కింద మనం డివైడ్ చేసి డిస్కస్ చేయొచ్చు. ఒకటి సస్టైనబుల్ అగ్రికల్చర్, రెండోది వాటర్ అండ్ నేచర్ సిస్టమ్స్, మూడోది హ్యూమన్ సెటిల్మెంట్ సిస్టమ్, నాలుగోది ఓషన్ అండ్ కోస్టల్ సిస్టమ్, ఐదోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్, ఆరోది ప్లానింగ్, ఏడోది ఫినాన్స్. మొత్తం 30 అడాప్టేషన్స్. దీనిలో ఈ 7 అంటే ప్రాపర్గా వాటన్నిటినీ సబ్ హెడ్డింగ్స్లో చూస్తే 7 సబ్ హెడ్డింగ్స్లో మనం డిస్కస్ చేయొచ్చు. వాళ్ళు కూడా డిస్కస్ చేశారు. కాకపోతే దీని మీద ప్రాపర్గా బైండింగ్గా వాళ్ళు ఏది డీల్ సైన్ చేసుకోలేదన్నమాట. దీంతో పాటు మొత్తం COP27లో మనం చూసాం, మొన్న క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒకటి రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం COP సమ్మిట్లో జర్మన్ వాచ్ ఇతర సంస్థలు కలిపి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ చేస్తాయి. దాంతోపాటు కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నారు. ఒకటి ఇంటర్నేషనల్ క్లైమేట్ చేంజ్ యూనివర్సిటీ, ఇది శ్రీలంకలో పెట్టబోతున్నారు. శ్రీలంక ప్రెసిడెంట్ ఈ దిశగా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారనమాట. అంతర్జాతీయంగా వాతావరణ మార్పు మీద ఒక యూనివర్సిటీ, అది శ్రీలంక. రెండోది ఈజిప్ట్ UAE మధ్య ఒక డీల్ కుదిరింది, UAE ఈజిప్ట్ డీల్ అంటాం. 10 గీగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఈజిప్ట్లో ఇది పెడుతున్నారు. విండ్ ఫామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గబోతున్నాయంట, ముఖ్యంగా ఈజిప్ట్లో. సో ఇది కూడా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అంటే ఇలాంటివి ఎగ్జాంపుల్గా తీసుకుని ఇతర దేశాలు కూడా ఇటువంటి విండ్ ఫార్మ్స్ మీద కొలాబరేషన్ చేయాలని అర్థం అనమాట. తర్వాత ఇంకొక ప్రపోజల్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఒకటి COP27లో ఈ ప్రపోజల్ బాగా వినిపించింది. మార్స్ అని, MERS, మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్. మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్ దానిలో మీథేన్ గ్యాస్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది. సో ఒక న్యూ శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు టు డిటెక్ట్ ఎమిషన్స్ ఆఫ్ ద క్లైమేట్ వార్మింగ్. ముఖ్యంగా మీథేన్ బేస్డ్ ఎమిషన్స్ డిటెక్ట్ చేయడానికి ఒక శాటిలైట్ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ తీసుకొస్తున్నారు అనమాట. దాని పేరే మార్స్, మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు మనం గమనిస్తే కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ కూడా దీనిలో వచ్చాయన్నమాట. ఒకటి ప్రపంచవ్యాప్తంగా 2030 కల్లా ఎమిషన్స్ అనేవి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 40% కట్ చేయాలని చెప్పి డిస్కషన్లోకి వచ్చింది. తర్వాత జర్మనీ లాంటి దేశం ఆల్రెడీ 40% ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ రెన్యూబుల్ నుంచి తీసుకొచ్చుకుంటుంది. ఇంకా కూడా రెన్యూబుల్ ఎనర్జీ పెంచాలని చెప్పి డిస్కషన్లోకి తీసుకొచ్చారనమాట.
తర్వాత యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెహికల్స్ను 2035 కల్లా సేల్స్ ఆపేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చర్చలోకి వచ్చింది. తర్వాత చైనా నెట్ జీరో ఎమిషన్స్ మొత్తం టు అచీవ్ నెట్ జీరో బై 2060 2060 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ తీసుకురావాలని చైనా అనుకుంటుంది 2060 కల్లా. 2060 ఇండియా 2070, చైనానో 2060 అనమాట. సో తర్వాత బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ గ్రీన్ హైడ్రోజన్. ఓవరాల్గా COP27లో ఇతర చోట్ల గ్రీన్ హైడ్రోజన్ అనే టాపిక్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఓవరాల్గా అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ వైపే దృష్టి మారుస్తున్నాయి. కార్బన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్ 2030 కల్లా కొంతవరకు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తున్నాయి అనమాట. కానీ కాంక్రీట్గా ఒక డీల్ అనేది ఈ COP27లో కుదరలేదు. వచ్చే 2 రోజులు కూడా వెయిట్ చేస్తే మనకేమన్నా కొత్త ఫలితాలు కనిపించవచ్చు.